ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కదా, అట్లే లోక్సభ ఎన్నికలు ఇట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ 175 స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందన్న? ఒక దిక్కు పొత్తు ఉంది, ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ, ఇంకో దిక్కు వైసీపీ పార్టీ. మూడైతే గట్టిగా అవుతున్నాయి అక్కడ. కాంగ్రెస్ ఏది గెలిస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? అంటే ఉమ్మడిగా అభ్యర్థిగా ఉన్నటువంటి టీడీపీ అయినా జనసేన అండ్ బీజేపీ ఆ మూడు కలిపి ఒక 140 వరకు సీట్లు అనేది రావడానికి అయితే అవకాశం ఉంది. అట్లానే చూసుకున్న వైసీపీ అయితే ఈసారి అయితే పక్కా ఓడిపోవడం ఖాయం. కాంగ్రెస్ లేదన్న అక్కడ, కాంగ్రెస్ లేదన్న. ఇప్పుడు పొత్తు దాంట్లో జనసేన కొన్ని అయితే ఇచ్చారు, ఒక 21 దాంట్లో జనసేనకి ఎన్ని వస్తాయి? 21లో ఒక నాకు తెలిసి ఒక 19 రావచ్చు. పక్కా వస్తాయి. అంటే మిగతా 2 స్థానాలు ఎందుకు రావని చెప్పేసి అనుకుంటున్నారు? మిగతా అంటే పోలవరం, ఇంకోటి రైల్వే కోడూరు, ఆ రెండు అయితే కొంచెం డౌట్గా ఉందన్న. అక్కడ కొంచెం తక్కువే. అది కాకుండా ఓట్ ట్రాన్స్ఫర్ కూడా జరగదు. దాన్ని బట్టి పిఠాపురం నుంచి అసలు గెలుస్తాడని నమ్మకం ఉందా మీకు? పక్కా గెలుస్తారన్న. ఎందుకంటే ఎందుకంటే అక్కడ ఎక్కువ కాపులు ఉన్నారు, దానితో పాటు అక్కడ ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారు. పక్కా గెలుస్తాడు. మీరు కాపులు ఉన్నారని చెప్పేసి అంటారు, అక్కడ ఆయన లోకాలిటీ కాదని చెప్పేసి కొంత వ్యతిరేకత ఇట్లా కనిపిస్తుంది. అదే విధంగా గెలుస్తాడని చెప్పేసి ఎట్లా నమ్మకం అనిపిస్తుంది? అంటే గెలుస్తానంటే ఆయన మంచి చేశాడు కాబట్టి ఓట్లు ఖచ్చితంగా జనాలు అక్కడ ఓట్లు వేస్తారు. కన్ఫామ్ గెలుస్తారన్న పిఠాపురంలో. అంటే ఆయనకు రాజకీయ అనుభవం లేదు ఇంతకుముందుకు అని చెప్పేసి కొంతవరకు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకో దిక్కు వర్మ ఆర్జీవి కూడా ఆయనకు వ్యతిరేకంగా నేను పోటీ చేస్తా అని చెప్పేసి ట్వీట్ చేస్తున్నాడు. అదే విధంగా ఏమైనా ఓట్లు చీలే అవకాశం ఉండొచ్చా? ఆర్జీ వచ్చినా ఎవరు వచ్చినా కూడా అక్కడ కన్ఫామ్గా పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ అయితే కన్ఫామ్గా విన్ అవుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎన్ని వస్తాయి, అసలు సీఎం ఎవరైతారు అని చెప్పేసి అనుకుంటాం ఆంధ్రప్రదేశ్కి? ఒకవేళ గెలిస్తే సీఎం ఎవరు, నెక్స్ట్ సీఎం ఎవరు? సీఎం చంద్రబాబు నాయుడు, ఇంకా దాంట్లో డౌటే లేదు. పవన్ కళ్యాణ్కు సీనియర్ నాయకులు వాళ్ళు ఎవ్వరు మద్దతు లేదు. ఉన్న నాయకులు ఇట్లా ముద్రగడ ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళే అసలు అవిశ్వాసం లేకుండా దానిలో నుంచి పార్టీల నుంచి వెళ్ళిపోయారు. మీరు ఇంతమంది గెలుస్తారని చెప్పేసి, ఇన్ని స్థానాలు గెలుస్తారని చెప్పేసి ఎంత గట్టిగా ఎలా చెప్పగలుగుతుంది? ఆయన ఇప్పుడు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి చాలా మందికి రైతులకు, కౌలు రైతులు కావచ్చు, రకరకాలుగా ఆయన సహాయం చేసే ఉన్నాడు. దాంతోపాటు ఆయన కొన్ని కార్యక్రమాలు చేశాడు, మంచి మత్స్యకారులకు సంబంధించిన కావచ్చు. ఎక్కడైనా ఏమైనా సమస్య వస్తే ఆయన వచ్చి ఆయన ఫస్ట్ నిలబడతా ఉంటాడు. కన్ఫామ్గా గెలుస్తాడంట. అదే వాళ్ళదేం అంతగా పడదు. ఇప్పుడు ఉన్న 5 సంవత్సరాల జగన్ పాలన ఎట్లుందని చెప్పేసి బాగాలేదన్న. ఇప్పుడు మేమే ఇప్పుడు మేము ఉద్యోగం చేయడానికి ఆ ఏపీలో ఏం లేక ఇక్కడికి వచ్చేసి కోచింగ్ తీసుకొని ఇలా తిరుగుతూ ఉన్నాం. డెవలప్ అయితే కదా, డెవలప్ అయితే మేము ఎక్కడే ఉంటే జాబ్ చేసుకుంటా ఉంటాం కదా. జాబ్ క్యాలెండర్ వదిలేరు, జాబ్ క్యాలెండర్లో అంతగా జాబులు కూడా లేదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీఎం, నెక్స్ట్ వచ్చే యూత్కు ఎలా ఇన్స్పిరేషన్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాం? ఎలాంటి హామీలు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం? ఏదైనా ఫ్యూచర్లో అంటే మనకి అది స్టూడెంట్స్ కానీ వాళ్ళకి మంచిగా ఏమైనా కంపెనీస్ తేవడం, అలాంటి ఏమైనా కార్యక్రమాలు చేసే హామీలు ఇస్తే మాత్రం కన్ఫామ్గా గెలవచ్చు.